చట్టం మరుగుపరుచుకొని ప్రభు మీరు మీ వాక్కును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి ఇదిగో ప్రభా అనేకులు ప్రభా ఉపవాసంతో ప్రభా నీ మందిరానికి వచ్చారు నాయన. వాళ్ళ యొక్క శరీరంలోను వాళ్ళ యొక్క మనస్సును బాధ పెట్టుకుంటూ ప్రభా నైనా ఇదిగో ప్రభా ఆయా అవసరాలు కలిగి ప్రభా నీ మందిరానికి ఉపవాసంతో వచ్చినారు నాయన. ఇదిగోండి ప్రభా మన్నైనా మీ వాక్కును మీరు అనుగ్రహించినట్లయితే ప్రభా మా అందరి హృదయాలు తెప్పరిల్లుతాయి నాయన. దయచేసి దేవా మీరు మీ వాక్కును అనుగ్రహించమని ప్రభా వింటున్నటువంటి మా అందరినీ ప్రభా మా అందరికీ ప్రభా వినగల చెవులను గ్రహించగల మనస్సును మా అందరికీ దయచేయమని నజరేయుడును మా ప్రియమైన రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామముని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. మంచిది. దినమున ప్రత్యేకముగా మనమందరము కూడా ఈ సమయమున 1:35 అయినది. 45 నిమిషాలు మన మధ్యలో దైవ సేవకురాలు ఉన్నారు. మన మాజీ సంఘ కాపరి గిరిపోగు కిరణ్ కుమార్ సార్ గారి యొక్క సతీమణి పాస్టమ్మ గారు. వారు మంచి వాక్య పరిచర్య చేయగలిగిన దైవ సేవకురాలు కాబట్టి మన మధ్యకు రావటం మనకెంతో సంతోషకరం. వారి పాస్టర్ గారు ఫీల్డ్లో సీనియర్ సంఘ కాపరిగా ఉంటూ వారు ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలో వారు ఏబిఎం సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. కాబట్టి పాస్టమ్మ గారు మన మధ్యకు రావడం, వాక్య పరిచర్య అందించడానికి మన మధ్యకు రావడం మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఈ సమయమున గ్రేస్ కుమారి పాస్టమ్మ గారు కొద్ది నిమిషాలు వాక్యాన్ని బోధిస్తాడు. మనందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. సమయాన్ని పాస్టమ్మ గారికి అప్పగించుదాం. హలో చెక్. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఏబిఎం సంఘం లద్దగిరి నందు పూర్వము రెవరెండ్ జి కిరణ్ కుమార్ గారు ఇక్కడ వర్క్ చేసినారని తెలుసు, పరిచర్య చేశారని తెలుసు, సేవ చేశారని తెలుసు. ఆయన సతీమణిగా నేను మూడవ సంవత్సరము 2023 సంవత్సరము మాకు పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి గంజహల్లీలో వర్క్ చేశాము. ఆ తర్వాత మరి సున్నిపెంటకు వెళ్ళాము. సున్నిపెంటలో 10 నెలలు మాత్రమే చేశాము. ఆ తర్వాత ప్రస్తుతము మేము గ్రేస్ తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చ్ ఆత్మకూరు నందు సేవా పరిచర్య చేస్తున్నాము. మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మీరందరూ మా అమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే పాస్టర్ మీకు బాగా తెలుసు, నేను మీకు తెలియదు కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసమని నేను కూడా మిమ్మల్ని పరిచయం చేసుకోవాలనేసి నేను కొన్ని మాసాల నుండి నేను కొన్ని సంఘాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ వస్తున్నాను. ఈ ప్రకటన కార్యక్రమాల్లో నేను లద్దగిరికి కూడా రావాలని సార్ ఆశించినాడు. ఆ విధంగా పెద్దలకు, పాస్టర్ గారికి, అలాగే మన సంఘ పరిచారకులేమి, లేకపోతే మన సంఘ స్త్రీలేమి, ఇంకా కొంతమందితో అలా మాట్లాడుతూ వస్తూ మాకు ఏ విధంగానైనా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికేమి, పెద్దలకు నిండు వందనములు, స్త్రీల సమాజానికి వందనములు. మరి నేటి దినమున నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను చిన్నప్పటి నుండి దేవుని సేవకుని కుటుంబంలో పుట్టిన దానను. నా జీవితం అంతా చిన్నప్పటి నుండి సండే స్కూల్ ఏంటి, కుటుంబ ప్రార్థన ఏంటి, ఈ విధంగా నేను బ్రతుకుతూ వచ్చాను.
మా తల్లిదండ్రులు ఇద్దరు సేవకులుగా చేశారు. అంతకుముందు వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు. సంపూర్ణంగా వాళ్ళు ఎప్పుడైతే దేవుని పరిచర్యకు వచ్చారో అప్పటి నుంచి వారి సేవలోనే ఉన్నారు. ఆ సేవ జరిగింపబడి కూడా లాస్ట్ ఇయర్ 2025 జూలై 31వ తారీఖుకి మా నాన్నకు 50 సంవత్సరముల సేవా పరిచర్య అయిపోయింది. ఆయన కర్నూలులో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెల్ల బట్టలు వేసుకొని ఉంటాడు, తెల్ల సంచి తగిలించుకొని సువార్త చెప్తూ ఉంటాడు పల్లెటూర్లలో కూడా వెళ్ళి. ఆయన పేరు క్రిస్టఫర్. శాలేం ప్రార్థనా మందిరం అని బీ క్యాంప్లో ఉంటుంది, సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎదురుగా, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన ఎక్కువ సెకండ్ సాటర్డేస్ వీధి సువార్త, చుట్టుపక్కల పల్లెటూర్ల సువార్త, తెల్లవారుజామున 5 గంటలకు లేచి సువార్త. నేను చిన్నగా పుట్టక ముందు నుంచి ఆయన 5 గంటలకు సువార్త చేసేవాడు. అలా మా సేవలో, వాళ్ళ సేవలో నేను ఉన్నాను. కానీ నేను కూడా సండే స్కూల్ తీసుకున్నాను, అన్ని పరిచర్యలు చేస్తూ వచ్చాను. కానీ నాలో ఏం లేదు, రక్షణ లేదు. అయితే ఒకసారి పబ్లిక్ మీటింగ్స్ జరుగుతున్నాయి మా సంఘంలోనే. ప్రభుదాస్ రెడ్డి గారని మీకు తెలిసే ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెద్ద నాన్నగారు. ఆయన మా సంఘానికి వచ్చారు. ఆయన సంఘంలో బోధ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్ గ్రౌండ్లో, మా పక్కనే గ్రౌండ్ ఉంటుంది, సిల్వర్ జూబ్లీ కాలేజ్ గ్రౌండ్స్. ఆ గ్రౌండ్స్లోనే పబ్లిక్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒకరోజు రాత్రి, 2వ రోజు రాత్రి, 3 రోజుల ప్రసంగము ఆ రోజు, 2వ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నీ తల్లి తండ్రి సేవకులై ఉండొచ్చు, నీ తల్లి తండ్రి క్రైస్తవులై ఉండొచ్చు, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిండొచ్చు, కానీ నీకు రక్షణ ఉందా అనే క్వశ్చన్ వేశాడు ఆయన. ఆ ప్రశ్నకు నేను అనుకున్నా, నాకు రక్షణ ఏంటి? నేను పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో, నా తల్లిదండ్రులు పుట్టుకతోనే క్రైస్తవులు, కాబట్టి నేను కూడా పరలోక రాజ్యానికి చేరుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దాన్ని, కుటుంబ ప్రార్థనలో ఉన్నదాన్ని. ఈ బైబిల్ గ్రంథం ఇంగ్లీష్ ఒక అధ్యాయము, తెలుగు ఒక అధ్యాయం చదివే వాళ్ళం. పొద్దున్న లేసి చదవకుంటే మాకు ఫుడ్ పెట్టదు మా అమ్మ. 5 గంటలకు లేవాలి, అందరం కుటుంబ ప్రార్థనలో ఉండాలి. ఇట్లా మా జీవితం జరుగుతూ వచ్చింది. కానీ నాలో ఏం లేదు, రక్షణ లేదు. రక్షణ లేని జీవితం. 10వ తరగతి 15 సంవత్సరములు డిసెంబర్ 12వ తారీఖు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు రాత్రి ప్రభుదాస్ రెడ్డి తాతకు అప్పుడు 75 సంవత్సరములు ముసలాయన. ఆయన చెప్తున్నాడు, నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టిండొచ్చు, కానీ నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. అది నాతోనే మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ రాత్రి నేను దేవుని నమ్ముకున్నాను. అవును కదయ్యా, ఎవరి రక్షణ వారిదే. పుట్టుకతోనే మనము పాపులము, తల్లి తండ్రి కలయిక వల్ల పుట్టిన వారమందరము పాపులము. కాబట్టి అది తెలుసుకున్న నేను ఆ రోజు చిన్న వయసు 15 సంవత్సరములే, అంత చిన్న వయసులోనే దేవుడు నాతో మాట్లాడితే మా నాన్న అన్నాడు, నువ్వు రక్షణ పొందినావా? అదేంటి బిడ్డ, అదేంటి అని ఒకటే నవ్వుకుంటున్నాడు. నేనన్నా, లేదు డాడీ, రక్షణ నీకుంది, నువ్వు పరలోకం పోతావు, మరి నాకు రక్షణ లేదే అని అన్నాడు. తాత చెప్పినాడు రాత్రి, నేను విన్నానని. ఆ మాట ప్రభుదాస్ రెడ్డి గారు ముసలాయన, అంత వయసులో ఎంతో సువార్తలు చెప్పినటువంటి ఆయన చెప్పిన మాట నాకు ఆ రోజు గుచ్చుకుంది. నమ్మి బాప్తిస్మం పొందుము, రక్షణ పొందుతావు. ఈ నేడు కూడా ఇంకా ఎవరైనా ఇక్కడ కూడా ఉన్నారేమో, నేను పుట్టుకతోనే క్రైస్తవులము, మాది తల్లి సంఘము, ఈ సంఘంలో మేము పుట్టి పెరిగినాము అనుకుంటున్నారేమో. కానీ నీకు రక్షణ అనేది, మారు మనసు అనేది ఉందేమో. ఒకసారి ఆలోచించుకోండి. నా చిన్న సాక్ష్యం వల్ల మీరు కూడా దేవుని నమ్ముతారని నమ్ముచుంటున్నాను. ఆనాటి నుండి నేటి వరకు ఏ రోజు ప్రభు బల్ల ఆరాధన వదిలిపెట్టలేదు. ప్రతి ఆదివారం పునరుత్థాన దినమున నేను ఆరాధన తీసుకొని తర్వాతనే నా పనులు చేసుకునేదాన్ని. ఈవెన్ నాకు ఇన్విజిలేషన్ డ్యూటీస్ వేస్తే కూడా మా కాలేజ్లో నేను ప్రొఫెసర్స్కి చెప్పేదాన్ని, మా ప్రిన్సిపల్స్కి చెప్పేదాన్ని, నాకు ఇన్విజిలేషన్ డ్యూటీస్ సండే రోజు వేయకండి, నేను ఖచ్చితంగా సండే ఆరాధనలో పాల్గొనాలని. అలాంటి జీవితం నాకు వచ్చేసింది. కానీ చివరికి నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో హైదరాబాద్లో 15 సంవత్సరములు పనిచేశాను. బీటెక్ వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చదువు చెప్పాను. తర్వాత 2023లో మా తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. స్టంట్ వేసినప్పుడు అన్నాడు, చిన్నా నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా, నీకు ఒక సంబంధం చూస్తానని మీడియేటర్స్ని పిలిచి పాస్టర్ గారిని చూశారు. ఎవరా పాస్టర్ అంటే కిరణ్ కుమార్ పాస్టర్ గారు. నేనన్నా, సేవకుని పెళ్లి చేసుకుంటే నీలాగా నేను కష్టాలు పడాలి డాడీ అన్న. ఎందుకంటే సేవకుడు పనులు చేయనియరు, బయట పోయి పని చేయనియరు, నన్ను నాకు తెలుసు.
నేను కూడా ఇలా కష్టపడాలి. కానీ మా ఫాదర్ అన్నాడు, వారు పోషించే సంఘంలో పనిచేస్తున్నారమ్మా, నాలాగా స్వచ్ఛంద సేవ కాదు, నేను సువార్థికుడను, దేవుడిస్తేనే నేను బ్రతుకుతాను. కానీ వారు అలా కాదు, వారి పరిచర్య సంఘాల్లో చేస్తారు. వారు ఇన్ని సంవత్సరాలని ఉంటుంది, ఆ సంఘాల్లో పనిచేస్తారు కాబట్టి వారికి ఖచ్చితంగా ఒక పోషణ ఇస్తారు, శాలరీ ఇస్తారు, పెయిడ్ పాస్టర్స్ అమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత 3 రోజుల టైం తర్వాత వారు వచ్చారు, చూశారు. నెక్స్ట్ రోజు అందరూ వచ్చారు, నన్ను ఒప్పుకున్నారు. ఒక కండిషన్ పెట్టారు, నేను ఎక్కడ పని చేయకూడదని, ఓన్లీ సేవ చేయమని. అప్పటి నుండి నేను సేవ చేస్తూనే వచ్చాను. కానీ నాకు తెలిసి వచ్చింది, ఏదైనా పరిస్థితులు ఎలాగుంటాయో నాకు ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పేసి నేను వెంటనే ఎన్ఆర్ఎస్కి క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టిన. అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ స్టూడెంట్స్కి ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. అలాగే దేవుని పరిచర్య చేస్తున్నాను. బైబిల్ కాలేజ్లో, డల్లాస్ థియలాజికల్ సెమినరీలో బైబిల్ కాలేజ్ నుండి నేను సర్టిఫికెట్ పొందుకున్నాను. అంతకుముందు కూడా నేను యూటీసీలో చదువుకున్నాను, బీడీ కంప్లీట్ చేశాను. కానీ అవన్నీ నేను ఎందుకు చెప్పట్లేదంటే, మా పాస్టర్ కంటే నేను ఎక్కువ చదువుకున్నానని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకోసమని. సో ఇదంతా నా జీవితంలో జరిగినటువంటివి. దేవుడు కార్యాలు చేశాడు. ఇప్పుడు కూడా దేవుడు ఆయన పరిచర్య జరిగించుకుంటూ వస్తున్నాడు. నేను అన్ని సంఘాలకు వెళ్ళాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ సీ క్యాంప్ ప్రార్థన మందిరంలో కూడా సేవ చేయాలి. అలా ప్రతి శుక్రవారం ఈ లెంటి డేస్ టైంలో ప్రతి చోట వెళ్తూ ఉన్నాను, దేవుని సువార్త పరిచర్య చేస్తున్నాను. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు మనము యేసు ప్రభు యొక్క తత్వము గురించి తెలుసుకుందాం. యేసు ప్రభు యొక్క తత్వము అంశం ఏంటండి? యేసు ప్రభు యొక్క తత్వము. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దాసుని స్వరూపం ధరించాడు, మనుషుని పోలికగా పుట్టాడు. ఎందుకోసమండి? మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తము వలన మనకు ఏమి లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. కానీ యేసు ప్రభు యొక్క సిలువ రక్తము చేత ఒక్కసారి ఆయన సిలువ పైన మరణము చేయించాడు. ఆ మరణం పొందినటువంటి ఆ యేసు ప్రభు కార్చినటువంటి రక్తము వలనే మనం అందరము ఏం పొందుకున్నాము? పాపక్షమాపణ పొందుకున్నాము, పరలోక రాజ్య వారసులుగా చేయబడ్డాము. ఆ విషయం నేను 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. నేను ఎందుకు ఆశపడుతున్నానంటే ఈ 4 విషయాలు: యేసు ప్రభు యొక్క తత్వము, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము, యేసు ప్రభు యొక్క స్వభావము, యేసు ప్రభు యొక్క లక్షణము మనలో కూడా ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలపు వేళలో లద్దగిరి సంఘస్థులకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. టకటక వాక్యం చదవండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా, ఒక్కరు చదవండి దయచేసి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండుడి. నీ రాజు ఏంటండి? నీతిపరుడును. ఏంటండి? ఏం కలిగిన వాడు? రక్షణ కలిగిన వాడును. దీనుడునై గాడిద పిల్లను ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు? నీ యొద్దకు వస్తున్నాడు. ఈ వాక్యం ఏంటబ్బా ఇప్పుడు చెప్తున్నారు? మట్టలాదివారం రోజు చెప్పాలి కదా అనుకుంటున్నారా? ఈ వాక్యం ఎక్కువ ఎక్కడ చెప్తారు? మట్టలాదివారం రోజు చెప్తారు కదా, రాజు గాడిద మీద ఎక్కి ఊరేగింపబడుతున్నాడు అని చెప్తారు. కానీ నేను అక్కడ వచనం అంతా తీసుకోవటం లేదు, ఒక్క పదము తీసుకుంటున్నాను. ఏంటంటే దీనుడు. కనిపించిందా మీకు ఆ వర్డ్? ఆ పదము కనిపించిందా? డిడ్ యూ సీ దట్ వర్డ్? దీనుడు అంటే హంబుల్ మ్యాన్. ఎవరు? మన దేవుడు. హీఈస్ ఎ హంబుల్ పర్సన్. హీ హ్యాస్ హంబుల్ పర్సనాలిటీ. ఆయన క్వాలిటీస్లో ఒకటి హంబుల్, హ్యూమిలిటీ అనేది ఉంది. ఆయనలో దీనత్వము ఉంది. దీనుడు ఆయన దేవుడు. ఆయన స్వభావంలో ఒక స్వభావము, ఆయన తత్వములో ఒక తత్వము, ఆయన వ్యక్తిత్వంలో ఒక వ్యక్తిత్వం ఏంటంటే దీనుడు. దీనత్వము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన దీనుడు కనుకనే మనల్ని కూడా ఆయన ఆదరించే దేవుడు. మనం కూడా దీనులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు.
దీనులకు ఆయన కృప చూపించే దేవుడు. అంత మంచి దేవుడు ఆయన, మన దేవుడు. ఆయన ఏం చేశాడండి? దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమును మనం చదువుకుంటాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని కింద చదువుకుంటూ వెళ్తుంటే, ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు, మనుష్యుని పోలికగా పుట్టాడు, విధేయత చూపించాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. నిన్ను నన్ను బట్టి, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన జీవితంలో చూపించినటువంటి మొట్టమొదటి తత్వం ఏంటి? స్వభావం ఏంటి? లక్షణం ఏంటి? వ్యక్తిత్వం ఏంటి? దీనత్వం. మనం కూడా ఆయన మాదిరి దీనత్వం కలిగి జీవించాలి, దీనులంగా జీవించాలని మొట్టమొదటి వాక్కు నేను తెలియజెప్తున్నాను. యేసు ప్రభువును చూసి దీనుడై ఎక్కడున్నాడంటే ఆయన గాడిద పిల్ల. అసలు మనం గాడిద అంటేనే ఏం చేస్తాము? అసహించుకుంటాం. వి డోంట్ లైక్ ఇట్. గాడిదే దాని మీద ఎంత బరువు వేసినా మోస్తూనే పోతుంటుంది. మన దేవుడు కూడా అంతే. ఆయన మన భారమునంతా మోసాడు, మన పాప భారమునంతా మోసాడు. ఆయన అన్నాడు కదా, నీ భారమంతా ఆయన మీద వేయమన్నాడు. ఆయన వేస్తే ఆయన మీకు ఏమిస్తా అన్నాడు? విశ్రాంతి కలగచేస్తా అన్నాడు. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు దీనత్వము కలిగి ఈ లోకానికి వచ్చాడు. దీనుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకంటే 2వ భాగం చదువుకుందాం. 2వ భాగం రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానుని నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చీతగా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద చిత్తగా త్రొక్కిస్తాడంట. మామూలుగా కాదు. ఏం చేశాడు? ఆయన లక్షణంలో 2వ లక్షణం ఏంటి? ఆయన స్వభావంలో 2వ స్వభావం ఏంటి? ఆయన తత్వంలో 2వ తత్వం ఏంటంటే సమాధానము. ఆయనకేముంది? ఆయన సమాధానకర్త. ఆయన ఎవరండి? సమాధానకర్త. మన దేవుడు ఎవరు? సమాధానకర్త. సమాధానం అంటే దీనత్వం అన్న ఒకటే. దీనత్వం ఈజ్ ఈక్వల్ టు సమాధానం. దేవుడు మన పట్ల చూపించినటువంటి సమాధానం ఎందుకు చూపించాడు? మొదటి ఆదాము ఏం చేశాడు? మొదటి ఆదాము ఏం చేశాడండి? పాపము చేశాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు. కాబట్టి మొదటి ఆదాము ప్రథమ ఆదాము చేసినటువంటి ఆ పాపమును బట్టి, ఆజ్ఞా అతిక్రమమే పాపమని చెప్పినటువంటి వాక్యమును బట్టి మనం తెలుసుకుంటున్నాము. మొదటి ఆదాము ఏం చేశాడు? పాపము చేశాడు. ఎవరి రూపంలో చేశాడు దేవుడు ఆయనను? ఆయన స్వరూపంలోనే చేశాడు. మళ్ళీ ఆయన స్వరూపంలో చేసి ఆయన ఏం చేశాడు? ఆదాముకు ఏం చెప్పాడు? అయ్యా, నీ ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి, నేను ఈ జంతువులను తయారు చేశాను, ఈ జంతువులను పుట్టించాను, ఈ చెట్లను చేశాను, ఇక్కడ ఉన్నటువంటి వాటికన్నిటికీ ఏం చేయాలంట? పేర్లు పెట్టమన్నాడు. పేర్లు పెట్టమంటే ఒక్కొక్క దానికి పులి, పిల్లి, చేప, ఇంకేం చెప్పాడు? రకరకాల పేర్లు పెట్టాడు. అంత జ్ఞానవంతుడు ఎవరు? ఆదాము. ఆదాము చాలా జ్ఞానవంతుడు. అటువంటి ఆదాముకు దేవుడు ఒక మాట చెప్పాడు, అన్ని తిను, అన్ని సంతోషించు, ఏదేను తోటలో అన్ని నీవే, కానీ ఒక్కటి మాత్రము. ఆయనకొక్కటే చెప్పాడా? ఆయనను పడుకోబెట్టాడు, ఆయన నిద్రపుచ్చాడు, ఆయన ఎముకల్లో ఒక ప్రకట ఎముకను తీసి ఏం చేశాడు? ఒక కంపానియన్ తయారు చేశాడు. తనకు తోడుగా ఉండడానికి ఒక కంపానియన్ తయారు చేశాడు, ఒక స్త్రీని తయారు చేశాడు కదా. తోడుగా ఉండడానికి కోసమే. పాపము చేయమని, ఆదామును కూడా పాపంలో పెట్టమని చేయలే. దేవుడు తోడుగా ఉంటారు, ఇద్దరు కలిసి జీవిస్తారు అన్న ఉద్దేశముతో ఆదామును సృష్టించినాడు. ఆదాముకు
ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముక తీసుకొని దేవుడు ఆ స్త్రీని చేశాడు. అందుకని స్త్రీలలో ఆదికాండము 2వ అధ్యాయము చివరి వచనాల్లో చూస్తాం కదా, ఏమని పిలుస్తాడు? నారీ అని పిలుస్తాడు కదా, పేరు పెట్టుకుంటాడు. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము తీయబడను గనుక నారీ. ఎవరు పెట్టారు పేరు? ఆదామే మళ్ళీ ఆ స్త్రీకి పేరు పెట్టాడు. అంత జ్ఞానవంతుడు ఆదాము. అటువంటి జ్ఞానవంతుడైనటువంటి ఆదాము హవ్వలకు ఎవరు మోసం చేశారు? సాతాను, అపవాది. సమాధానకర్త యొక్క దేవుడు శీఘ్రముగా ఆ సాతానును నీ కాళ్ళ క్రింద చిదువకు తొక్కుతాను అని చెప్పినాడు కదా. మళ్ళీ ఆనాడు ప్రథమ ఆదాము, మొదటి ఆదాము హవ్వ మాట విన్నాడు. హవ్వ మాట ఎట్లా విన్నాడు? హవ్వ ఎవరి మాట విన్నది? సాతాను మాట విన్నది. సాతాను ఎంత ఘోరంగా హవ్వ ఒక్కటున్నది చూసుకొని వచ్చినాడు. ఆ కాలంలో దేవుడు యేసు ప్రభు కాదు, అప్పుడు ఎవరనేవారు? యెహోవా దేవుడు వారిని సృష్టించినాడు. కాబట్టి ఆ ఏదేను తోటలోకి ప్రతి ఉదయము సాయంత్రం ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఆదాము హవ్వలదే. చల్లని పూట వచ్చి వారితో సంవాదిస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. వారు డైరెక్ట్గా చూసేవాళ్ళు. ఎందుకు? వారిలో పాపము లేదు. వారికి తెలియదు, అయ్యో మేము ఇలా ఉన్నామే అని తెలియదు వారికి. వాళ్ళ నిజ స్వరూపం వారికి తెలియదు. జంతువులు ఇప్పుడు ఎట్లా ఉంటాయి బయట, అలాగే ఉండేవారు వాళ్ళు. వారికి తెలియదు, ఏమీ తెలియదు. కానీ మంచి చెడ్డ ఫలములు, మంచి చెడ్డు తెలిపే ఆ ఫలము, జీవవృక్ష ఫలమును మాత్రము తినొద్దని చెప్తే హవ్వ సాతానుకు లోబడి వెంటనే ఏం చేసింది? నిజమా? ఎట్లా కనిపిస్తారంట? నువ్వు దేవదూతల కంటే అందంగా కనిపిస్తావు అంట. చూడండి, అంటే హవ్వ అందంగా లేదా అప్పుడు? చాలా అందగత్తే ఆమె. అందుకనే కదా ఎంత మంచి మాట నారీ అని ఎంత బాగా పిలుచుకున్నాడు కదా. ఆదాము చాలా అందగత్తే, ఆదాము కూడా చాలా అందగాడు, చాలా జ్ఞానవంతుడు. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. ఆ అంధత్వాన్ని ఇది సాతానుడు ఏం చేశాడంటే, వెళ్ళి చూడు నీకు ఏం తినొద్దన్నాడు? అన్నీ తినమన్నాడు. అదొక్కటి తిని చూడు. మనకు కూడా చెప్తారు కదా, ఏమీ కాదులే ఒక్కసారి చూడు. సెల్లు ఏముంది? సెల్లు ఒక్కసారి చూడు, ఏం కాదులే. న్యూస్ చూడండి అంటే పొద్దు సమానం షార్ట్స్ చూస్తుంటారు. డింగ్ 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 అని పైకి పోతానే ఉంటాయి. అసలు ఎట్లా స్క్రోల్ చేస్తారో తెలుసా? ఏళ్ళు సెల్ పెట్టుకుంటారు, ఏళ్ళు స్క్రోల్ చేసుకుంటూనే పోతుంటారు. ఏముంటుందండి దాంట్లో? ఏమీ అంత ఆనందం ఉంటుంది ఆ షార్ట్స్ చూడడంలో. ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్. జీవితంలో దీనివల్ల మీరు మోసపోతున్నారు. సాతాను చెబుతున్నాడు, చూడు నీకు ఈ లోకమంతా అందంగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా చెబుతున్నాడు, జాగ్రత్త. ఆనాడు సాతాను మోసం చేశాడు ఆదాము హవ్వలను. వారు అటువంటి ప్రదేశము, ఏదేను తోటలో ఉన్నటువంటి మంచి ప్రదేశము, ప్రశాంతం గల ప్రదేశము, శాంతి గల ప్రదేశము, అక్కడ ఏ బాధ లేని ప్రదేశము. యేసు దేవుడే ఏం చేసేవాడు? చల్లని పూట వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రదేశము. ఎప్పుడూ ఆనందగానాలు కలిగి ఉన్నటువంటి వారు, అటువంటి వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? సాతాను వెళ్ళాడు. సాతాను వెళ్ళి మభ్యపెట్టేశాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారికి తెలిసిపోయింది నిజ జీవితం ఏంటి, మనమేంటి ఇలా ఉన్నాము అని. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆకులు తీసుకొని వారు చుట్టుకున్నారు. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేస్తున్నాం మనం కూడా. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నామేమో చూసుకోండి. ఒకడు తాగుతాడు, మందు తాగుతాడు, మఫుల్ అవుతాడంట. మఫుల్లో ఏంటో అవి మరి
రింగులు రింగులు అంట. ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారండి. పొగ వదిలితే పఫ్ 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 అని వస్తుందంట, నాకు తెలిసి కదా. పఫేనా? ఏందండి జీవితము. మందు తాగితే దాంట్లో ఎంతో ఆనందం వస్తుందంట. అప్పుల బాధలన్నీ ఉన్నాయి, నాకు మందు తాగితే నిద్ర వస్తుంది అంటే. ఒక అతను మందు తాగితే నిద్ర వస్తే ఆయన భార్యకి అప్పు గురించి తెలియదా? ఆమెకట్టి నిద్ర వస్తుంది? ఆమె కూడా మందు తాగాలి కదా, కరెక్టే కదండి. మళ్ళీ భర్త మందు తాగితే భార్య కూడా మందు తాగాలి కదా, మరి ఎందుకు తాగటం లేదు? ఆమె ఎట్లా భరిస్తుంది? ఒకసారి ఆలోచించుకోండి. నాకు ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోవడానికి నేనేం చేస్తున్నాను? ఇటువంటి చెడు వ్యసనాలకు పోతున్నాను, ఇటువంటి చెడు వ్యసనాలలో బాధపడుతున్నాను. అవి ఏం చేస్తాయి తెలుసా? లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్, రే నన్ను చంపేస్తున్నావురా, నేను చచ్చిపోతారా అంటున్నాయంట. అవి ఏడుస్తుంటాయంట లోపల. లివర్ ఏడుస్తుంది, ప్యాంక్రియాస్ ఏడుస్తుంది, కడుపు ఏడుస్తుంది, పేగులు ఏడుస్తాయి. అయ్యో నన్ను బాధ పెడుతున్నారే అని ఏడుస్తుంది. అటువంటి నాశనకరమైనటువంటి మందు తాగుతున్నావా? అటువంటి నాశనకరమైనటువంటి సిగరెట్ తాగుతున్నావా? ఆ పొగ లోపల పోయి లంగ్స్ అంటే ఊపిరితిత్తులు బాధపడతాయంట, ఏడుస్తాయంట. అవి ఎవరు క్రియేట్ చేశారు? మనము. దేవుడు చేసిన వాటిని మనం నాశనం చేస్తున్నాం. జాగ్రత్త సుమి. మన జీవితంలో చులువుగా చిక్కులు పెట్టు పాపంలో మనం ఉంటున్నామేమో. దేవుడి యొక్క తత్వం ఏంటంటే సమాధానం ఇస్తాడు ఆయన. సమాధానకర్తయ్యగా దేవుడు ఏం చేస్తాడు? శీఘ్రముగా ఆ సాతానుని ఎక్కడా కాళ్ళ క్రింద తొక్కేస్తాడంట. మనం కూడా అట్టే చేయాలి, కాళ్ళకి తొక్కి పడేయాలి. అట్లనే ఎంత తొక్కితే అంత పైకి ఎదుగుతానే ఉంటాం. మన జీవితంలో చిన్న చిన్న వాటికి లోను కావద్దండి దయచేసి. దేవుడు అడుగుతాడు. మనం చేసే ప్రతి క్రియను దేవుడు ఒకరోజు అడుగుతాడు. ఏ తప్పు చేసినా దేవుడు అడుగుతాడు, ఏ క్రియ చేసినా దేవుడు అడుగుతాడు. ఈ లోకంలో మనం చేయే ప్రతి క్రియకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు పండు తిని వాళ్ళు నాశనమయ్యారు, కానీ దేవుడు మహాదేవుడు ఆ పండు తిన్నందువల్ల, ఆ పాపం వాళ్ళు పొందినందువల్ల, ఆ పాపం వల్ల మనం భరిస్తున్నాం ఇప్పుడు. అందుకోసమనే నొప్పులు, బాధలు. పిల్లలు కనాలంటే మనిషి కష్టపడాలి, మానవుడు కష్టపడాలి, సంపాదించుకోవాలి. లేకపోతే ఎంత సుఖంగా ఉండేవాళ్ళు కదా. అందుకోసమనే మనం ఒకటే ఆలోచిద్దాం. దేవుడు సమాధానం చూపించే దేవుడు. మొట్టమొదటిది ఏంటి? దీనత్వం. ఆయన లక్షణంలో ఒక లక్షణం, ఆయన స్వభావంలో ఒక స్వభావం, ఆయన తత్వం ఏంటి? దీనత్వం. రెండవది సమాధానం. ఇవి రెండు మనం కలిగి జీవించాలి. మన జీవితంలో మనం ఇలా జీవిస్తూనే ఉండాలి. లేకపోతే మనం ఎక్కడ పోతాము? నిత్య నరకానికి వెళ్తాం. నిత్య జీవం కావాలా, నిత్య నరకం కావాలా? రెండు సేమ్. నిత్య జీవం సేమ్, నిత్య నరకము సేమ్. నిత్య జీవము సంతోషము, సమాధానము, మరణమే చూడము. నిత్య నరకము అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మీకు తెలుసా స్టోరీ? ఎవరిది? లాజరు అబ్రహాము రొమ్మునకు వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఎంత ఏడుస్తాడండి. ఎక్కడ? పాతాళము నుండి ఒక్క చుక్క నీటి బొట్టు కావాలయ్యా, రాదు. నీకును నాకును పెద్ద అగాధం ఉంది. అగాధము చెప్తే, అయ్యా అయితే నా తమ్ముళ్ళు, నా సహోదరులు ఉన్నారయ్యా, వారినన్నా రక్షించడానికి లాజరును పంపంటే, అక్కడ ఇంకా ఎవరున్నారు? బోధకులు, ప్రవక్తలు అందరు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారులే, వాళ్ళు చెప్తారు రక్షణ పొందితే చాలే అన్నాడు దేవుడు. ఒక్కసారే కనికరం చూపించే దేవుడు మన దేవుడు. 10 సార్లు చూపించాడు. ఒకసారి ఇక్కడ నుండి ఎత్తబడినవా, ఒకసారి ఇక్కడ నుండి మరణం పొందినవా, అంతే, సమాప్తం. ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితం ఎలా ఉంది మనం ఆలోచించుకుందాం. యేసుప్రభు యొక్క లక్షణాల్లో, యేసుప్రభు యొక్క తత్వంలో దీనత్వం, సమాధానం, ఈ రెండు కలిగి జీవిద్దాం. మూడవదిగా మనం చూద్దాము
మూడవదిగా నేను మార్కు సువార్త లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఒక నిమిషం జెంట్స్ వైపు ఇద్దామమ్మా. చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యం ఎవరండి? 1వ వచనం. ఆది యందు, అందరు నోటెడ్గా చెప్పాలా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. 3వ తత్వం, కృపా సత్య సంపూర్ణుడు. ఎందుకు ఆయనని కృపా సత్య సంపూర్ణుడు అని అన్నాడంటే, ఆయన గొర్రె వలె, గొర్రె పిల్ల వలె ఆయన సిలువ పైన వ్రేలాడాడు. వదకు తీయబడు గొర్రె పిల్ల ఎలా మౌనముగా ఉంటుందో ఆయన మౌనముగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అన్నాడు కదా, వదకు సిద్ధపడు గొర్రె వలె ఆయన మౌనము వహించెను. మన కోసము, మన వ్యాధి కోసము, మన శిక్షను అనుభవించడానికి కోసము ఆ పండు ఆదాము హవ్వలు తిన్నందువల్ల, ఆ పండు తెచ్చినటువంటి పాపము వల్ల మనమందరము శిక్షార్హులము. కాబట్టి ఆ శాపము నుండి విమోచించడానికి ఆయనే గొర్రెపిల్లగా ఈ లోకానికి సిలువ రానుపై మనుష్యుడిగా పుట్టాడు. ఎట్లా పుట్టాడు? మానవుడికి మానవుడే ప్రాయశ్చిత్తం చేయాలి. మేకల యొక్కయు కోడ యొక్కయు రక్తం వలన మనకు, మరి దేని వల్ల? యేసు ప్రభు ఒక్కసారి ఆయన కార్చినటువంటి రక్తం వల్ల, తన ప్రాణం అర్పించినందువల్ల, ఆ రక్తం వల్లనే మనకేం పొందుకున్నాము? రక్షణ, పాప క్షమాపణ పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నాము. తిరిగి మళ్ళీ వాటి వైపు వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నామా లేదా? ఉంటున్నామా లేదా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ పాపములకు లోను కాకూడదు, ఏ తప్పుకు లోను కాకూడదు. దేవుడు హృదయము చూస్తున్నాడు. మన హృదయం పరిశోధించే దేవుడు. మనము ఏమి చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఈ క్షణంలో కూడా మనం ఏమి ఆలోచిస్తున్నామో ఆ దేవుడు చూస్తున్న దేవుడు, మన హృదయాలను ఎరిగిన దేవుడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా జీవించాలి లోకంలో. ఏంటంట మనం చదువుకున్న వాక్యం ఏంటి? ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. నువ్వెట్లా మానవుడా, నేనెట్ట మానవుడిని అన్నట్టు చూపించాడు దేవుడు కదా. మనం ఎట్లా ఉన్నాం మానవులుగా? అదే రక్తములోనే పుట్టాడాయన, అదే రక్తము ఆయనలో ఉన్నింది. మనలో మనకు ఇట్లా కూర్చుతే రక్తం వస్తుంది కదా, అట్లనే ఆయనకు కూడా రక్తం వచ్చింది కదా. పంచగాయములు పొందాడు శిలువ పైన. మనం చేసే తలంపుల కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటము, మనం చేతుల చేత చేసినటువంటి పాపము వల్ల ఆయన చేతులకు చీలలు, రక్తమునంతా కార్చాడు. మన త్రోవ, మన నడక పాపిష్టి లోకములో పాప జీవితము చేత, అరే పోదామా ఇప్పుడే సినిమాకు, కొత్త సినిమా రిలీజ్ అయింది, కమాన్ విల్ గో. లేదంటే ఇప్పుడు ఏమొచ్చాయండి, ఇంట్లోనే కూర్చుంది. ఏంటంట? నల్ల భూతం. ఇంత పెద్ద పెద్ద టీవీలు అతికించింటారు, ఎల్ఈడీలు కదా. ఇంట్లోనే నల్ల భూతం వచ్చేయింది. సైతాన్ గాడు ఎక్కడికి పోనే, బయటికి పోతే అందరు చూస్తారేమో సినిమా హాల్లో. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అవునా? ఏముంది? నెట్ఫ్లిక్స్. గోడకే అతికించుకొని అమెజాన్, నెట్ఫ్లిక్స్లు అన్నీ చూసుకుంటూ బ్రతుకుతున్నారేమో. చూసుకోండి ఒకసారి. దేవుడు నీడేం మాట్లాడుతున్నాడు. అదే పాపము. ఆ పాపం ఇంకా చేస్తున్నామా?
దేవుడు ఒక్కసారి సాతానును కాళ్ళ కింద చితుకు త్రొక్కినప్పుడు మళ్ళీ ఎందుకు మనం పాపం చేస్తున్నాము? పాపము చేయకుండా బ్రతకలేక ఉంటున్నామా? మనకు మోసం చేస్తున్నారు. సినీ ఫీల్డ్ వాళ్ళు మోసం చేస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మోసం చేస్తున్నారు కదా, డబ్బు కోసం, వారు బ్రతకడానికి కోసం మనల్ని ముంచుతున్నారు. మనం దేవుని బిడ్డలం కదా. దేవుని బిడ్డలమైనప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్వభావం కలిగి జీవించాలి, దేవుని లక్షణం కలిగి జీవించాలి, దేవుని తత్వము వ్యక్తిత్వం కలిగి జీవించాలి. కానీ మనం అలా ఉండటం లేదు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీలో ఉందో చూసుకోవాలి. దేవుడు అడుగుతున్నాడు నేటి దినమున మనలో ఏముండాలి? మూడవది ఏంటి? కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నటువంటి మన దేవుడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, ఆయన గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, వధకు సిద్ధపడిన గొర్రె ఎలా మౌనంగా ఉందో అలా సిలువ పైన కార్చినటువంటి రక్తమును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్తంనంతా కార్చాడు. మన హృదయంతో చేసినటువంటి పాపం వల్ల ఏం చేశారు? బల్లెపు పోటు పొడిపించుకున్నారు. పాటలు పాడతాం కదా, రకరకాల పాటలు పాడతాం. ఇప్పుడు సిలువ శ్రమల ధ్యానంలో యేసు ప్రభు సిలువ గురించి అంతగా పాట పాడుతున్నాము, కానీ ఆ సిలువ శ్రమల్లో మనం పాలి భాగస్తులమా? ఒక ఆయన ఏం చేశాడు తెలుసా రీసెంట్గా, అంటే చాలాసార్లు చేస్తున్నాడో ఏమో తెలీదు, అంటే నేను డిస్టర్బెన్స్ కాదు, లైక్ ఆయన్ని క్రిటిసైజ్ చేయడం కాదు. యేసు ప్రభు ఒక్కడే సిలువ పొందాడు. రేపు గుడ్ ఫ్రైడే వస్తే అనేకులు సిలువ మోసుకుంటూ పోతుంటారు రోడ్ల పైన. కర్నూలులో ఇంకా ఎక్కువ మోస్తుంటారు. ఏం మోస్తారు? సిలువ మోస్తారు. యేసు ప్రభు కాడి మోయమంటే అది అనుకుంటున్నారు వాళ్ళు, సిలువ మోసే చాలు. మళ్ళీ యేసు ప్రభు ఒక ఆయన అందరికీ ఫేమస్ అయిపోయినాడు. ఆయన దోర్నాలలో ఉంటుంది ఆయన సంఘం. ఆయన సిలువ కొట్టించుకున్నాడంట, రక్తంనంతా గారిపించుకున్నాడంట, ఇక్కడ చేతులలో బొక్కలు కూడా ఉన్నాయంట. మళ్ళీ తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడో లేదు నాకు తెలియదు, కానీ ఒకటి అడగతా నేనే, ఆయన నాకు కనిపిస్తే బల్లపోటు పడిపించుకో అంటుంటే కదా, అట్టే చేయాల, బల్లపు పోటు పడిపించుకొని చూపించుకోవాలి. యేసు ప్రభు లాగా నేను సిలువ పొందినానంటే, యేసు ప్రభు మాదిరి జీవించమంటే మనం ఏం చేస్తాము? సాతాను యొక్క స్వభావం కలిగి యేసు ప్రభు లాగా మభ్య పెడుతున్నాం ప్రజలని, మోసపూరితమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఎన్నో రకాలుగా బిజినెస్ చేస్తున్నటువంటి క్రైస్తవ లోకం. ఆ క్రైస్తవులకు తెలుసా నిజమైన దేవుని యొక్క తత్వము? తెలుసా యేసు యొక్క తత్వము? తెలుసా యేసు యొక్క వ్యక్తిత్వము? తెలుసా యేసు యొక్క స్వభావము? తెలుసా లక్షణము? తెలుసా? తెలియదు. అలాంటి జీవితం మనకు వద్దండి. ఈ శ్రమల కాలం 40 దినములు ఉపవాసం ఉంటాము, ఎంతో బాధపడుతుంటాము. ఏమక్క ముఖం చిన్నమైందంటే లెంటీ డేస్. ఏంటి లెంటీ డేస్? ఎంత ఈజీగా చెప్తామో లెంటీ డేస్ అని. అది ఎంత 40 దినములు అయిపోయాక ఇష్టం వచ్చినట్టు మెక్కుతామేమో మరి నాకు తెలిసి. ఒకరు 40 దినములు ఉపవాసం ఉంటామని, నిష్టగా ఉంటామని వాళ్ళు ఒక మాల వేసుకుంటారు. ఆడవాళ్ళని టచ్ చేయరు, ఆడవాళ్ళని చూసి దూరం పోతారు, అంతగా వాళ్ళు స్వాములను పిలిపించుకుంటారు. కానీ 40 దినములు అయిపోతేనే మందు పార్టీ చేసుకుంటారు. మన జీవితాలు అలా ఉన్నాయేమో ఒకసారి ఆలోచిద్దాం. 40 దినములు మాత్రమే నిష్టగా, వాళ్ళు నీసు కూడా ముచ్చుకోరంట. ఏం ముట్టుకోరు? చికెన్ తినరు, అంత నిష్టగా ఉంటారు. అది ఇంత 40 రోజులు అయిపోతేనే మటన్ కాకపోతే ఇంకెన్ని రకాలనే తింటారు. అలా లోకస్తుల మాదిరి మనం జీవిస్తున్నామేమో ఆలోచిద్దాం. దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మాట్లాడుతున్నాడు. ఆయన తత్వములో ఒక తత్వము మీకుందా? గొర్రెపిల్ల స్వభావం మీకున్నదా? దీనుడుగా తగ్గించుకున్న స్వభావం మీకుందా? ఒకసారి ఆలోచిద్దాం. ఇంకొక మాట, 4వ మాట చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. యాకోబు పత్రిక 4:6. కాదు కానీ ఆయన ఎక్కడ కృపనిచ్చినో
తర్వాత లైన్, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏంటి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆయన తత్వంలో ఒక తత్వం ఏంటి? మొట్టమొదటిది దీనత్వం. దీనులకు కృప అనుగ్రహించే దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను, గర్విష్ఠులను ఎదిరిస్తాడంట. దీనులకు కృప అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు. తర్వాత లైన్ ఏముంది? దీనుల కృప అనుగ్రహించిన తర్వాత అని లేఖనములు చెప్పుచున్నవి. తర్వాత కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు ఏం పారిపోతుంది? అపవాది పారిపోతుంది. మనం కాదు అపవాదికి లోను కావాల్సింది. అపవాది చుట్టూ మనం తిరగకూడదు. అపవాది మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం లొంగిపోకూడదు. అపవాది పారిపోయేటట్లు చేయాలి. ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. అటువంటి జీవితం జీవిద్దాం. ఒరేయ్, నువ్వు డెవలప్ గారా అని తండ్రి అడుగుతాడు ఒక కుమారుణ్ణి. చూసే వాళ్ళందరూ వీడేం తండ్రిలాగా పుట్టినాడు కానీ తండ్రి లక్షణం ఒకటి కూడా లేదు అంటారు కదా. మీ నాన్నలాగా డెవలప్ గారా అంటే ఓ చూసినాంలే అన్నదంతా. ఇట్ట మాట్లాడే పిల్లలు ఉన్నారు, యవ్వన బిడ్డలు. తండ్రిలాగా బాగుపడరా అంటే ఓ చూసినాంలే ఆయన గురించి మాకు చెప్తూ ఉంటారు. ఎంత మారిపోయినారండి యవ్వనస్తులు. యవ్వన బిడ్డలు ఎందుకు ఇట్లా మారిపోతున్నారు? తల్లులు నేర్పించాలి. ఏం నేర్పించాలి? తల్లులు బిడ్డలకు మంచి నేర్పించాలి. తండ్రి చేసే తప్పులను కాదు చెప్పాల్సింది. తల్లి ఏం చేయాలి? అవునానా తండ్రి ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, కానీ నేను చెప్తున్నా విన్ను. తండ్రిని మార్చగల దేవుడు ఉన్నాడు, నిన్ను కూడా మార్చగల దేవుడు. తండ్రిని చూసి నువ్వు డెవలప్ అవ్వమంటే కుమారుడు వేసే ప్రశ్నకు మనము లొంగిపోకూడదు. ఎవరికి భయపడాలి? అపవాదిని ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ బయట కూడా అందరూ ఒక్కసారి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అందరూ చాలా అల్లట్టున్నారు ఇలా అద్దగిరి సంఘం వాళ్ళు. ఆకలేస్తుందా? ఆకలేయటం లేదా? సార్ టైం అయిందా సార్? ఇంకెన్ని నిమిషాలు ఉంది? ఓకే, ఇంకొక 15 మినిట్స్ ఉంది, భరించండి, నేను చెప్పేస్తాను, ముగిస్తాను. ఓకే, మన లాస్ట్ది ఏంటిది? ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. అపవాదిని ఎదిరించే బిడ్డలుగా ఉండాలి కానీ అపవాదికి లోబడే బిడ్డలుగా ఉండకూడదు. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవుని స్వభావం కలిగి ఉండాలి, దేవుని లక్షణం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఆ దీనత్వమే రౌండ్ తిరుగుతాం చూడండి. ఇక్కడ కూడా మనము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. దీనులకు కృప అనుగ్రహిస్తా. మరి నువ్వు దీనుడుగా ఉన్నావా? యేసు ప్రభు చూపించిన మాదిరి మనం చూపిస్తున్నామా? యేసు ప్రభులాగా జీవిస్తున్నామా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అందరికీ తెలిసిన విషయము, ఇది లోక సంబంధమైనదే కానీ కొంచెం మనం అప్లై చేసుకోవచ్చు, కొంచెం మార్చుకోవచ్చు. అంటే నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఒక అతను ఆయన తల్లి ఈ లోకములో ఒక జబ్బుతో బాధపడుతున్నది. ఆ జబ్బు ఎన్ని హాస్పిటల్స్కి పోయినా బాగాలేదు. ఆమె జీవితంలో ఎంత పాపం చేసిందో మనకు తెలియదు కానీ ఆమె జబ్బు ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకుపోయినా బాగుపడలేదు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగాడో. ఆయన అంత గొప్ప ధనవంతుడు కానీ ఆ డబ్బుతో తల్లిని బాగు చేసుకోలేకపోయినాడు. ధనమంతా ఏమైపోతుంది. అయినా కూడా ఒకరోజు ఒక స్వామి వచ్చినాడంట వాళ్ళ ఇంటికి వచ్చి, అయ్యా
మీ అమ్మ బాగుపడాలంటే నువ్వేం చేయాలి? అడుక్క తినేవాడి దగ్గర పోయి అడుక్కోవాలని చెప్పినాడంట. తెలుసా? అర్థమైంటుంది కదా మీకు? అర్థమైంటుంది. ఓకే, అడుక్క తినేవాడి దగ్గరకు పోయి అడుక్కో. 40 ఒక్క రోజు కాదు, ఎన్ని రోజులు? 40 రోజులు అడుక్కోవాలంట. 40 రోజులు పోయి అడుక్కో. పోయినాడు ఆయన. వాళ్ళ అమ్మ బాగుపడాలి కదా. వాళ్ళ అమ్మ బాగా కావాలంటే ఏం చేయాలి? 40 దినములు బిచ్చం అడుక్కునేటువంటి కాడికి పోయి వానిలాగా బొచ్చ పెట్టుకొని రోడ్లంతా తిరుగు అని చెప్పాడు. అతను పోయాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు మొత్తం గోక్కుంటున్నాడు. దుమ్ము దుల్లో పండుకోవాలి కదా. వాళ్ళు పండుకున్నట్టునే పండుకోవాలా. బట్టలు మార్చుకోకూడదు. అదే బట్టలతో 40 దినములు ఉండాలా. చెప్పులు లేకుండా తిరగాల. వాళ్ళు ఎట్ట జీవిస్తారో అట్ట జీవించాలా. వాళ్ళు ఏడ వండుకుంటే ఆడ వండుకోవాలా. వాళ్ళు దుమ్ములో ఉంటే దుమ్ములో ఉండాలా. వాళ్ళు గుళ్ళ దగ్గర పోయి అడుక్కుంటుంటే ఆయన ఆడపోయి అడుక్కొని తినాలా. ఎంతోమంది చీదరించుకుంటారు, అతను దొబ్బు పడేస్తారు. ఎన్ని రకాల హింస పడతాడు, బాధపడతాడు. ఎవరి కోసం? తల్లి పడాలని ఎంతో కష్టపడ్డాడు. నా ఫ్రెండ్ చెప్పినారు ఇది స్టోరీ. నా ఫ్రెండ్, నువ్వు చూడు అంటే నేను చూడనన్నా. పోనీ ఏందో చెప్పవే, ఊరికి సతాయిస్తున్నావు అంటే చెప్పింది. ఆ పాప గడివేములలో స్కూల్ అసిస్టెంట్ టీచర్. నాకు చెప్పింది, తను ఫోన్లో మాట్లాడుకుంటూ చెప్పింది ఇది సంగతి. అంటే ఒక రోజు ఎప్పుడో 2 years బ్యాక్ సంగతి ఇది చెప్తున్నా నేను. అప్పుడు చెప్పినది మీకు ఇప్పుడు చెప్తున్నా. అంటే ఒక తల్లి కోసము, తల్లి స్వస్థత కోసము ఏమైనా చేయగలిగినటువంటి ఆ ధనవంతుడు అంత తగ్గిపోయినాడు కదా. మన కోసము కూడా యేసు ప్రభువు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకి ఏం కొదవ ఉంది? ఆయన రాజాదిరాజు. ఆయన ఒక్క మాట చేత అన్ని సృష్టించినాడు. ఒక్క మాట చేత కలుగునుగాక అన్నాడు, అన్ని కలిగినాయి. ఒక్క మాట చేత ఆయన మనల్ని కూడా సృష్టించాడు. అటువంటి దేవుడు, రాజాదిరాజు, ధనవంతుడు, ఆయన ఐశ్వర్యంలో నుండి మనము ఏం పొందుకుంటాము? అవసరతలు తీర్చుకుంటాం. ఫిలిప్పీ 4:19 కదా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. అండ్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు యువర్ రిచెస్ ఇన్ గ్లోరీ. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన మన పాపం కోసం, మన పాప రోగం పోగొట్టడానికి కోసము ఆయనే ప్రత్యక్షుడయ్యాడు. సిలువ పైన భరించాడు, సిలువ మ్రాను పైన భరించుకున్నాడు. వీడాను దూషింపబడ్డాడు, పిడుగుతులు గుర్తించుకున్నాడు, వెంట్రుకలు పెగించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఎంత బాధ అనుభవించాడు. కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు. ఎంత బాధ అనుభవించాడు. ఈ మధ్యాహ్నం కాలం వేళలో ఒకసారి ఆ సిలువని జ్ఞాపకం చేసుకోండి. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము దానికంటే 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడి త్యజించక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మన దేవుడు. మనం ఒక్కసారి ఓడని లేచి పాజిర అని అంటే వెంటనే నువ్వు ఏమి అంటాం. వెంటనే ఎంత సడన్గా వచ్చేస్తుందా మనకు. మనలాగానే ఆయన ఉన్నాడు కదా ఈ లోకంలో, మానవునిగానే ఉన్నాడు కదా. మరి ఆయన అంత చేపించుకుంటున్నాడే, దూషణ పాలవుతున్నాడే, అన్ని మాటలు తిడుతున్నాడు ఆయనని. ఆయన వీడు వడ్లవాడు కుమారుడు కాదా అని లేదా?
వీరి తమ్ముళ్ళు యూదా వాళ్ళు కాదా అనలేదా? ఎన్ని రకాలుగా మాట్లాడారండి యేసు ప్రభువును. అన్నీ భరించిన దేవుడు, అన్నీ భరించినాడు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడియో బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడియో బెదిరింపక తన్ను తాను న్యాయము తీర్చి దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. అందుకని సిలువలో ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు? ఎన్నో మాట అది. తండ్రి వీరేమి చేసినారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఒక్క మాటతో ఆయన నిరూపించుకున్నాడు. మనం అలా ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. యేసు ప్రభు క్షమించాడు కదా, అలా క్షమించాలి. ఒక్క బూతు మాట ఒకటి తిడితే దానికి డబల్ తిట్టేటోళ్ళం మనము. అలాంటి స్వభావం మనకు ఉండరాదు. ఆయన తత్వములో గొర్రెపిల్ల స్వభావం ఉంది. ఆయన తత్వములో దీనత్వం ఉంది. ఆయన తత్వములో సమాధానం ఉంది. ఆయన తత్వములో ఏముంది? ప్రాణమును అర్పించే గొప్పతనం ఉంది. ఎవరి కోసం? మన కోసం. హీ షెడ్ బ్లడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒక్కసారి, ఓన్లీ వన్స్. ఇంకెవ్వరు చేయలేదు ఆ కార్యము. ఎవ్వరు చేయలేని కార్యము చేశాడు. ఆయన ఆ మరణం పొంది సిలువ పైన మరణం పొంది పునరుద్ధరణ లేచినందు వలనే మనం క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటాం. బిఫోర్ క్రైస్ట్ మాట్లాడుకుంటామా? ఎంత మాట అండి, ఎంత మాట. ఇంకెవరికన్నా ఉందా అలా? మన దేవుడు నిజమైన దేవుడు. ఇప్పుడు కూడా ఆయన పరలోకంలో విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. చేతులు చాపుతున్నాడు. అమ్మా ఒకసారి చూడమ్మా, అయ్యా ఒకసారి చూడయ్యా. ఆయన విజ్ఞాపనకర్తగా మన కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? మారు మనసు పొందుకోవాలని. నువ్వు ఒక్కదానివే రక్షింపబడితే, నువ్వు ఒక్కడివే రక్షణ పొందితే, మిగతా వాళ్ళు విడవబడితే ఏమి లాభము? అందరూ అంతటను మారు మనసు పొందుకోవాలి. ఆలోచిద్దాం, ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన తత్వములో ఉన్నటువంటి, ఆయన స్వభావంలో ఉన్నటువంటి, ఆయన లక్షణంలో ఉన్నటువంటి, ఆయన స్వభావంలో ఉన్నటువంటి ఈ 4 భావాలు, లక్షణాలు మనకున్నాయా? మనకుంటే ఓకే, నిత్య జీవానికి వెళ్తాం. లేకపోతే ఇప్పటి నుండన్నా మనము అలవర్చుకుందాం. దీనత్వం కలిగి జీవిద్దాం, సమాధానం కలిగి జీవిద్దాం. ఒకరి పట్ల ఒకరి సమాధానం కలిగి జీవిద్దాం. ఒక ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు, మళ్ళీ ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడరు, పక్కనుండే వాళ్ళతోనే మాట్లాడుకోరు. అట్లాంటి జీవితాలు మనకున్నాయేమో ఒకసారి ఆలోచిద్దాం. సమాధానం కలిగి జీవించాలి. గొర్రెపిల్ల ఆయన ఎంత దీనత్వం చూపించాడు. గొర్రెపిల్ల వలె అంత తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. తగ్గిపోదాం, మనంతకు మనం తగ్గిపోదాం. ఈ లోకంలో మనం ఎంతగా తగ్గించుకుంటామో పరలోకంలో అంతగా హెచ్చింపబడతాం. ఆయన నామము ఈ లోకంలో తగ్గింపబడింది. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన నామం పరమందు హెచ్చింపబడింది. అన్ని నామముల కంటే పై నామముగా ఉన్నది. ఆమేన్. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం అందరూ ఒక్కసారి కాళ్ళు వంచి కళ్ళు మూసుకునండి. ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం. కళ్ళు మూసుకొని, దేవా ఈ మధ్యాహ్న కాలం వేళ నువ్వు నాతో మాట్లాడవయ్యా. ఒక్కసారి మోకాళ్ళు లేవండి, ఉంటే మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళు వంచగలిగిన వారందరూ మోకాళ్ళు వంచండి. తలలు వంచగలిగిన వారందరూ తలలు వంచండి. కళ్ళు మూయాలనుకున్న వాళ్ళందరూ కళ్ళు మూయండి. దేవుణ్ణి అడుగుదాం ఈ మధ్యాహ్న కాలపు వేళలో. అయ్యా నా జీవితములో నీ తత్వము కలిగి జీవిస్తానయ్యా, నీ వ్యక్తిత్వము కలిగి జీవిస్తానయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళలో నాతో మాట్లాడయ్యా. దీనత్వము కలిగి జీవిస్తానయ్యా.
నా ప్రభువా సమాధానం కలిగి జీవిస్తానయ్యా. దేవా తగ్గింపు గుణము కలిగి జీవిస్తానయ్యా. నా ప్రభువా నాతో మాట్లాడయ్యా. ఒక్కసారి నేను మాట్లాడుతున్నాను, నేను అడుక్కుంటున్నానయ్యా, నేను వేడుకుంటున్నానయ్యా, నీకు మొరపెడుతున్నానయ్యా. ఎవరైనా ఒకరు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదివి వినిపిస్తారా? మార్కు సువార్త 10:45 వచనము ఒక్కరు చదివి వినిపించండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. ఏంటండి? ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు మన దేవుడు. పరిచారము చేయించుకోవడానికి రాలేదు, దాసునిగా వచ్చాడు, దాసుని రూపం ధరించుకున్నాడు. ఆ దేవుడులాగా మనం ఉందామా? విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించాడు నీ నా పాపముల కోసం, నీ బిడ్డల పాపముల కోసము.